భారతీయ జనతా పార్టీకి సరికొత్త రాబిన్హుడ్ ఇదిదా సర్ప్రైజ్ అని చెప్పి నిన్న పేపర్లలో ఒక సడన్ సర్ప్రైజ్. ఈ సడన్ సర్ప్రైజ్ ఎందుకు సర్ప్రైజ్ అని అంటే దుర్బిన్ పెట్టుకొని చూసినా కానీ నితిన్ నబిన్ వర్కింగ్ ప్రెసిడెంట్ లెక్క భారతీయ జనతా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లెక్క జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లెక్క డిక్లేర్ అయ్యారు. మళ్ళీ ఇది బీజేపీని షాక్ చేసిందా లేదా అపోజిషన్ని షేక్ చేసిందా అనేది ఒక పెద్ద. మళ్ళీ ఆయన బీజేపీలో ఎవరెవరితో ఆయనకు సంబంధాలు ఎట్లా ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా మోదీ గారితో ఆయనకు సంబంధాలు గట్టిగా ఉన్నాయి. ఆఫ్టర్ ఆల్ ఇది మోదీ గారి డెసిషన్ తీసుకున్నారు. రాజకీయ నిపుణులు విశ్లేషకారులు వీళ్ళందరూ ఏమని మాట్లాడుతారంటే అసలు ఎవరికి తెలియదు, చెప్పేదాకా ఎవరికి తెలియదు. ఇన్ఫ్యాక్ట్ అమిత్ షా గారికి కూడా ఇలా 2-3 మెసేజెస్ బయటికి పోయినాయి. ఫస్ట్ మెసేజెస్ నిన్న సోషల్ మీడియాలో ఏం నడిచిందనంటే మోదీ గారికే తెలుసా లేకపోతే ఆర్ఎస్ఎస్ అండదండలు కూడా ఉన్నాయా, ఇది కలెక్టివ్ డెసిషనా లేకపోతే ఓన్లీ సింగిల్ డెసిషనా, వన్ సైడెడ్ డెసిషన్ అనేది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, భారతీయ జనతా పార్టీ లైనేజ్ ఏమని మాట్లాడుతుందంటే నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, అది నువ్వు నేర్చుకోవాలా, తయారు చేసుకోవాలా, అంతేగాని నీ బ్లడ్లా రాదు అది. అమిత్ షా గారికి కూడా జీరో ఎక్స్పీరియన్స్ ఉండే సదన్ బేస్ మీద, మోదీ గారికి కూడా సదన్ రాష్ట్రాల మీద పెద్ద పట్టేం లేకుండే, నడ్డా గారికి కూడా అది లేకుండే. అంటే నడ్డా గారు ఒక నితిన్ నబిన్ ఎవరైతే ఉన్నారో ఇలా కంప్లీట్గా మనం చూస్తే ఆయన భారతీయ జనతా పార్టీల విశ్లేషకారులు ఏమని మాట్లాడుకుంటున్నారంటే ఆయనకు బ్రిడ్జ్ చేసిండి ఇవాళ మోదీ గారి డెసిషన్ వల్ల. ఇవాళటి రాజకీయాలకి రేపటి రాజకీయాలకు ఒక బ్రిడ్జ్ పడ్డది ఈ డెసిషన్ తోని అని చెప్పి చెప్తున్నారు. ఇది కాంగ్రెస్ లెగసీ ప్రిఫరెన్స్ కి ఇలా బీజేపీ మోడల్ అనేది కంప్లీట్గా మెరిట్ బేస్డ్ మోడల్ అని, ఒక గ్రాస్ రూట్స్ కనెక్ట్ అయిన కార్యకర్తను తీసుకొస్తుందని, క్యాడర్ స్ట్రెంత్ ఉన్న నాయకుని ముంగడ పెడుతుందని. భారతీయ జనతా పార్టీకి సరికొత్త రాబిన్హుడ్ ఇదిదా సర్ప్రైజ్ అని చెప్పి నిన్న పేపర్లలో ఒక సడన్ సర్ప్రైజ్. ఈ సడన్ సర్ప్రైజ్ ఎందుకు సర్ప్రైజ్ అని అంటే దుర్బిన్ పెట్టుకొని చూసినా కానీ ఎవరు జాతీయ అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు అని చెప్పి ఇట్లా దుర్బిన్ పెట్టుకొని చూసినా ఎవరికి తెలియదు. అది కేవలం మోడీ మనసులోనే ఉండే. ఇన్ఫ్యాక్ట్ అమిత్ షా గారికి కూడా తెలియదు అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఎట్టకేలకు ఆఫ్టర్ సో మెనీ 2160 ఎన్నో డేస్ తర్వాత ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ భారతీయ జనతా పార్టీకి 14th December 2025కి అనౌన్స్ అయ్యారు. అండ్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇదిదా సర్ప్రైజ్, మోడీ సర్ప్రైజ్ మూవ్ అని చెప్పి రాజకీయ విశ్లేషకారులు మాట్లాడుకుంటారు. నితిన్ నబిన్ వర్కింగ్ ప్రెసిడెంట్ లెక్క భారతీయ జనతా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లెక్క జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లెక్క డిక్లేర్ అయ్యారు. మళ్ళీ ఇది బీజేపీని షాక్ చేసిందా లేదా అపోజిషన్ని షేక్ చేసిందా అనేది ఒక పెద్ద క్వశ్చన్. లెట్ us డిబేట్, లెట్ us డిస్కస్. నితిన్ నబిన్ భారతీయ జనతా పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ లెక్క నిన్న పార్లమెంటరీ బోర్డ్ డిసైడ్ చేసింది. అసలు ఈ నితిన్ నబిన్ గారు ఎవరు? సీనియర్ లీడర్ ఆఫ్ ది భారతీయ జనతా పార్టీ. ఇవాళ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ లెక్క 14th December 2025 నాడు పార్లమెంటరీ బోర్డ్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నది. ఇన్ఫ్యాక్ట్ ఇది ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి చెప్పింది. 45 సంవత్సరాల నితిన్ నబిన్ గారు నేషనల్ పార్టీ పోస్ట్ ఏదైతే వచ్చిందో మళ్ళీ ఇది జనరేషనల్ రినీవల్ అవుతుందా రివైవల్ అవుతుందా, అసలు ఏం నడుస్తున్నది ఒక్కొక్కళ్ళ మనసులా అనేది ఇవాళ డిస్కషన్. నితిన్ నబిన్ గారిది పొలిటికల్ లైనేజ్ గిట్లా తీసుకొని చూస్తే మనము పొలిటికల్ రూట్స్ చూసుకొని చూస్తే పట్నాలో పుట్టిండు. 23rd May 1980 ఆయన డేట్ ఆఫ్ బర్త్. ఒక భారతీయ జనతా పార్టీ సీనియర్ లీడర్ నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా గారి సుపుత్రులు. యాక్టివ్ పాలిటిక్స్లకు చాలా చిన్న వయసులోనే ఆయన ఎంటర్ అయినరు తన తండ్రి మరణం తర్వాత. ఆయనకి ఇప్పటిదాకా 5 సార్లు ఎలక్షన్ గెలిచినట్టు దాఖలాలు ఉన్నాయి. ఎలక్ట్రల్ సక్సెస్ ఆయన కైవసం చేసుకొని ఉన్నాడు. 5 time ఎమ్మెల్యే, లెజెండరీ ఎలక్ట్రాలైట్ రిజల్ట్స్ కనెక్షన్స్ ఆయనకు ఉన్నాయి. 2006లో ఫస్ట్ టైం పట్నా ఎలక్షన్లో గెలిచిండు. 2010, 2015, 20 and 25 కంటిన్యూస్ విక్టరీలు కొట్టిండు మన బంకీపూర్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి. 2025లో కూడా ఆయన 51,000 మెజారిటీతోని ఆర్జేటీ క్యాండిడేట్ మీద గెలిచిండు. అడ్మినిస్ట్రేటివ్ ఇంకా ఎక్స్పీరియన్స్ తీసుకొని చూస్తే నితిన్ నబిన్ గారిది ఇప్పటిదాకా ఆయన మల్టిపుల్ మినిస్ట్రీ రోల్స్ బీహార్ అసెంబ్లీ అంటే బీహార్ స్టేట్లో ఆయన సర్వ్ చేసిండు. కరెంట్లీ ఆయన 2025లో మినిస్టర్ ఫర్ ది రోడ్ కన్స్ట్రక్షన్
ఉన్నాడు. వెనుకటికి లా అండ్ జస్టిస్ మినిస్టర్ చేసిండు, అర్బన్ డెవలప్మెంట్ అండ్ హౌసింగ్ మినిస్టర్ కూడా చేసిండు. ఇన్ఫ్యాక్ట్ ఆర్గనైజేషనల్ ఎక్సలెన్స్ కూడా ఆయనకు గట్టిగానే ఉన్నది. అంటే ఒక బీజేపీ ప్రూవెన్ స్ట్రక్చర్లో ఆయన ఉన్నాడు అని చెప్పి చెప్తున్నారు. ఫార్మర్ బీజేవైఎం స్టేట్ ప్రెసిడెంట్ ఉండే, గట్టిగా కరెక్ట్గా నుండ్రి, ఫార్మర్గా ఆయన బీజేవైఎం స్టేట్ ప్రెసిడెంట్ ఉండే అండ్ బీజేవైఎంకి నేషనల్ జనరల్ సెక్రటరీ కూడా ఉండే. పలు రాష్ట్రాలకు స్టేట్ ఇన్ఛార్జ్ లెక్క కూడా పనిచేసిండు, కో ఇన్ఛార్జ్ లెక్క కూడా పనిచేసిండు. ఇవాళ నితిన్ నబీన్ గారు భారతీయ జనతా పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ లెక్క డిక్లేర్ అయ్యారు, ఎన్నుకున్నారు. మళ్ళా ఎలక్ట్రల్ రెడీనెస్కి ఆయన రెడీ ఉన్నాడా, స్ట్రాటజిక్ ప్లానింగ్కి ఆయన రెడీ ఉన్నాడా, మళ్ళీ ఆయన బీజేపీలో ఎవరెవరితో ఆయనకు సంబంధాలు ఎట్లా ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా మోదీ గారితో ఆయనకు సంబంధాలు గట్టిగా ఉన్నాయి. ఆఫ్టర్ ఆల్ ఇది మోదీ గారి డెసిషన్ తీసుకున్నారు. రాజకీయ నిపుణులు, విశ్లేషకారులు వీళ్ళందరూ ఏమని మాట్లాడుతారంటే అసలు ఎవరికి తెలియదు, చెప్పేదాకా ఎవరికి తెలియదు. ఇన్ఫ్యాక్ట్ అమిత్ షా గారికి కూడా గంట ముందు తెలిసింది. అది కేవలం మోదీ మనసులోనే ఉండే, మోదీ గారు చెప్పగానే ఇది తెలిసింది. సో ఆబ్వియస్గా నితిన్ నబీన్ గారి అపాయింట్మెంట్ అనేది అబ్సల్యూట్గా మోదీ గారు తీసుకున్న నిర్ణయం అని చెప్పి చెప్తున్నారు. నిన్న పలు ఛానళ్ళు పలు రకాలుగా మాట్లాడినాయి. ఏమనంటే మళ్ళా నితిన్ నబీన్ గారికి ఆర్ఎస్ఎస్ ఇంకా బీజేపీ కలిపి అండదండలు ఉన్నాయా లేవా, ఇది విశ్లేషకారుల డిస్కషన్, వాదన కూడా అని చెప్పి మాట్లాడారు. మళ్ళా నితిన్ నబీన్ గారికి నేషనల్ ఎక్స్పీరియన్స్ లేదు, సదన్లా పెద్దగా సౌత్ స్టేట్స్లలో ఆయనకు పెద్దగా టచ్ కూడా లేదు. ఇట్లాంటి స్పెక్యులేషన్స్ వస్తున్నప్పుడు మళ్ళీ ఏ రకంగా నితిన్ నబీన్ గారి కంప్లీట్ రాజకీయ చరిత్ర అనేది బీహార్ చుట్టే తిరిగింది. మళ్ళా 45 సంవత్సరాలల్లా ఆర్ఎస్ఎస్ అండదండలు, బీజేపీ అండదండలతో ఈయన నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిందా? ఎందుకంటే నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిండు అని అంటే ఇక న్యాచురల్గా ఈయననే ఉత్తరాధికారి మన నడ్డా గారికి. ఎందుకంటే డిసెంబర్లో నడ్డా గారు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు, దాని తర్వాత జనవరి 2020లో ఆయన ప్రెసిడెంట్ అయ్యారు. సో ఆబ్వియస్గా సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతుంది అని చెప్పి విశ్లేషకారులు మాట్లాడుతున్నారు. అయితే మళ్ళా ఇలా 2-3 మెసేజెస్ బయటికి పోయినాయి. ఫస్ట్ మెసేజెస్ నిన్న సోషల్ మీడియాలో ఏం నడిచిందనంటే మోదీ గారికే తెలుసా లేకపోతే ఆర్ఎస్ఎస్ అండదండలు కూడా ఉన్నాయా, ఇది కలెక్టివ్ డెసిషనా లేకపోతే ఓన్లీ సింగిల్ డెసిషనా, వన్ సైడెడ్ డెసిషన్ అనేది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, నేషనల్ ఎక్స్పోజర్ నవీన్ గారికి ఎంత ఉన్నది అండ్ 45 ఇయర్సే కదా, ఆయనకు వయసు ఉండే కదా, మళ్ళీ ఇది ఏ రకంగా పోతుంది అని చెప్పి చెప్పిండ్రు. సో పర్సనాలిటీ మీద కొంతమంది మాట్లాడారు. సదన్ ఆయనకు సౌత్లో కూడా పెద్దగా టచ్ లేదు కదా, మళ్ళీ ఎట్లా తీసుకొని పోతారు అని చెప్పి చెప్పిండు. అయితే ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్, భారతీయ జనతా పార్టీలో లాబీలు నడవాయి, సర్ప్రైజ్లే ఉంటాయి. మీరు కొన్ని ముఖ్యమంత్రులను తీసుకున్న సర్ప్రైజులు తప్ప మీకు వేరే ఏముండయి. అండ్ ఒక సెకండ్ జనరేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది, జనరేషన్ రివైవల్ అవుతుంది అని చెప్పి కూడా చాలామంది మాట్లాడుతుంది. సో మనం పాజిటివ్ ఆస్పెక్ట్స్, నెగిటివ్ ఆస్పెక్ట్స్ రెండు డిసైడ్ చేసిన తర్వాత ఒక కన్క్లూజన్కి వద్దాం. నేషనల్ ఎక్స్పీరియన్స్ అనేది అని అంటారు కదా, అది బిల్డ్ చేయాలా అని అంటది భారతీయ జనతా పార్టీ. లైనేజ్ ఏమని మాట్లాడుతుంది అంటే నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, అది నువ్వు నేర్చుకోవాలా, తయారు చేసుకోవాలా, అంతేగాని నీ బ్లడ్లా రాదు అది. అమిత్ షా గారికి కూడా జీరో ఎక్స్పీరియన్స్ ఉండే సదన్ బేస్ మీద, మోదీ గారికి కూడా సదన్ రాష్ట్రాల మీద పెద్ద పట్టేం లేకుండే, నడ్డా గారికి కూడా అది లేకుండే. అంటే నడ్డా గారు ఒక కీలకమైన నాయకుడు ఉండే, ఆయన వచ్చిండు ఎక్సెట్రా ఎక్సెట్రా. నడ్డా గారి లైనేజ్ పక్కకు పెడదాం, ఇప్పుడు నబీన్ గారి లైనేజ్ గురించే మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇది మాట్లాడదాం. అయినా గిర్నాటక మనం కైవసం చేసుకున్నాం ఎక్సెట్రా ఎక్సెట్రా. బీజేపీ క్యాడర్ కేరళలో కూడా గట్టిగా అయింది, సదన్ లాబీ వీక్ ఉందని అనుకుంటాం, కానీ అది బై డిజైన్ దాన్ని గట్టిగా చేస్తున్నారు అని అనేది ఒక వాదన కూడా ఉన్నది. కరెక్ట్గా చెప్పాలనంటే ఈ ఎక్స్పీరియన్స్ అనేది తయారు చేసుకోవాలా, ఇన్హెరిట్ అయితే రాదు అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు జర మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎడ్యుకేషన్ దాకా వద్దాం. నితిన్ నబీన్ గారు ఆయన ఎడ్యుకేషన్ 12th ఇంటర్మీడియట్ దాకా చదువుకున్నాడు. ఆయన హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఏంది అంటే ఇంటర్మీడియట్. సిఎస్కేఎం పబ్లిక్ స్కూల్ ఢిల్లీలో సిబిఎస్ఈ బోర్డులో 1998లో ఆయన పాస్ అయినట్టు ఉన్నది. సో ఆయన హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంటర్మీడియట్. మళ్ళీ ఈ జనరేషనల్ రివైవల్ స్ట్రాటజీ ఏమున్నది అని అంటే భారతీయ జనతా పార్టీ మెసేజ్ ఏ రకంగా ఉన్నది అంటే ఒక 45 సంవత్సరాల నుంచి ఒక జాతీయ అధ్యక్షుని లెవెల్లో మనం ఎలివేట్ చేస్తున్నాము అని అంటే ఒక యూత్కి ప్రాధాన్యత ఇస్తున్నాం, సంస్థను పట్టుకొని సంస్థాగతంగా సంస్థతో నడిచిన వాళ్ళకే, మెరిట్ ఉన్నోళ్ళకే ఇస్తున్నామునని, ఆర్గనైజేషనల్ కేపబిలిటీ ఉన్నోళ్ళకే పెద్దపీట వేస్తున్నామునని, డైనాసిటీ పాలిటిక్స్కి దూరంగా డైనమిక్ పాలిటిక్స్కి దగ్గరగా మా డెసిషన్ ఉంటుందని చెప్పి ఈ మెసేజా. సింగిల్ ట్రాన్సిషన్ సిగ్నల్ ఏమని ఇస్తుందనంటే ఒక ఎలక్ట్రల్ చేంజెస్ ఏవైతే ఫ్యూచర్లో అయితే చూడు, అంటే కొత్తదనానికి సెకండ్ జనరేషన్కి ఇలా ముంగటికి తీసుకోబోతున్నదా, 2026 ఫోకస్ స్టేట్స్లని గుర్తుపెట్టుకొని మళ్ళీ ఈ డెసిషన్ తీసుకున్నారా అని అనేది ఒక విశ్లేషకారుల వాదన. నితిన్ నబీన్ ఎవరైతే ఉన్నారో ఇలా కంప్లీట్గా మనం చూస్తే ఆయన
భారతీయ జనతా పార్టీల విశ్లేషకారులు ఏమని మాట్లాడుకుంటున్నారంటే ఆయనకు బ్రిడ్జ్ చేసిండి ఇవాళ మోదీ గారి డెసిషన్ వల్ల. ఇవాళటి రాజకీయాలకి రేపటి రాజకీయాలకు ఒక బ్రిడ్జ్ పడ్డది ఈ డెసిషన్ తోని అని చెప్పి చెప్తున్నారు. ఒక కొత్తదనం, కొత్త ఎనర్జీ, కొత్త ఉత్సాహంతో, యువకుల ఉత్సాహంతో భారతీయ జనతా పార్టీ ముంగడికి వేస్తుంది అని అంటున్నారు. ఆర్గనైజేషనల్ డెప్త్ ఉన్న నాయకులను ముంగడికి తీసుకొస్తున్నారు అని ఒక వాదన ఉన్నది. ఇది కాంగ్రెస్ లెగసీ ప్రిఫరెన్స్ కి ఒక డైరెక్ట్గా ఒక ఝట్కా పడుతున్నది. బికాస్ మెరిట్ బేస్డ్ ఫస్ట్ లీడర్షిప్ అనేది భారతీయ జనతా పార్టీల దేశ ప్రజలకు ముంగడ పెట్టింది అని చెప్పి చెప్తున్నారు. కేవలం ఒక కుటుంబంలోకి నొచ్చుడు కాదు అని. ఇలా బీజేపీ మోడల్ అనేది కంప్లీట్గా మెరిట్ బేస్డ్ మోడల్ అని, ఒక గ్రాస్ రూట్స్ కనెక్ట్ అయిన కార్యకర్తను తీసుకొస్తుందని, క్యాడర్ స్ట్రెంత్ ఉన్న నాయకుని ముంగడ పెడుతుందని, ప్రోగ్రెషన్ అంటే యూత్ లీడర్షిప్ గట్టిగా యూత్లలో తిరిగిన వాళ్ళని ప్రోగ్రెస్ చేస్తుందని, కాంగ్రెస్ చేస్తున్న బూటకపు నాటకాల రాజకీయాలకు అంటే డైనాసిటీ పాలిటిక్స్కి విరుద్ధంగా ఈ మూవ్ ఉన్నదని చెప్పి రాజకీయ నిపుణులు మాట్లాడుతున్నారు. అంటే ఈడ మీకు ఎక్కడ కూడా డైనాసిటీ డామినెన్స్ కనిపిస్తలేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే రిపీటెడ్ లీడర్షిప్ బాటిల్ నెక్స్ కూడా కనబడతారు. అంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ఇట్లా ఈ కటకట మోడల్కి దూరంగా ఒక భిన్నంగా ఒక కొత్త పేరు గంట ముందు దాకా ఎవరికి తెలియదు. సడన్గా ఇప్పుడు నితిన్ రబీన్ రైస్ అనేది అవుతుంది చూడు, ఇది క్లియర్ కట్గా ఒక రీజనల్ టాలెంట్కి మళ్ళా దారి చూపుతున్నదా, లేక ఒక కాంపిటెన్సీ కొత్తదనానికి తీసుకురానికి ప్రయత్నం చేస్తున్నదా, ఫ్యామిలీ పాలిటిక్స్కి దూరంగా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే మన ఏమంటారు టాలెంట్కి దగ్గరగా దీన్ని తీసుకొని వచ్చిర్రా? ఇది కేవలం మోదీ గారి డెసిషనా, లేకపోతే బీజేపీ ఇంకా ఆర్ఎస్ఎస్ కలిసి తీసుకున్న డెసిషనా? నేషనల్ ఎక్స్పోజర్ ఎంతవరకు ఉన్నది, ఏ రకంగా చేయగలుగుతాడు, ఎక్స్పీరియన్స్ తెచ్చుకోగలుగుతాడా, చేయలేస్తాడా, కాలం నిర్ణయిస్తుంది. డెసిషన్ హెస్ ఆల్రెడీ బీన్ టేకెన్. సో లెట్ us హోప్ ఫర్ ది బెస్ట్. అండ్ నితిన్ నవీన్ గారికి చిత్రగుప్త్ అభినందనలు కూడా తెలియజేస్తుంది. ఖచ్చితంగా ఆబ్వియస్గా ఈ షుడ్ ఆల్ ది బెస్ట్ ఫర్ హిస్ ఫ్యూచర్ ఎండేవియర్స్ అని చెప్పి కూడా నితిన్ నవీన్ గారికి చెప్తుంది. పలు క్వశ్చన్స్ ఖచ్చితంగా ఉంటాయి, ప్రతి దాని మీద క్వశ్చన్స్ ఉంటాయి. అమిత్ షా గారు ఎప్పుడైతే అప్పుడు అయినారో అప్పుడు కూడా క్వశ్చన్స్ వచ్చినాయి. మోదీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు కూడా క్వశ్చన్స్ వచ్చినాయి. సో క్వశ్చన్స్ అందరి దగ్గర ఉంటాయి, బట్ కాలం సమాధానం ఏ రకంగా చెప్తుంది అనేది వెయిట్ చేయాలి. వాళ్ళ సమ్మతి ఉన్నదా లేదా అనేది వెయిట్ చేయాలి. యాక్సెప్టెన్స్ ఎంతవరకు ఉన్నది అనేది వెయిట్ చేయాలి. ద లాస్ట్ సింగిల్ క్వశ్చన్ అందరి మధ్యలో ఏం నడుస్తుందంటే, నేషనల్ ఎక్స్పోజర్ లేదు, 45 years యువకుడు కాబట్టి సీనియర్స్తో ఏ రకంగా జెల్ అవుతాడు అనేది ఒక క్వశ్చన్. ఇది నాకంటే ఎక్కువ కాలం నిర్ణయిస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నా. సో లెట్ us విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ నితిన్ నవీన్ గారు అండ్ లెట్ us విష్ ఆల్సో బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ హిస్ ఫ్యూచర్ ఎండేవియర్స్. భారత్ మాతాకి జై.